వదిలేసి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ ని కలిసి వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. హగ్ కావాలన్నావుగా, నీకోసం వచ్చేసా. నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు ఎదురయ్యే వేళ హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా ఏదో ఏదో ఒక తీయని అంత హ్యాపీసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తావని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి ఒంటరిగా? కిషోర్ గడ్ రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో